హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఉడతను చూసారా? దాని వీపు పైన గీతలు ఎందుకుంటాయి అనే విషయాన్ని ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం పదండి. ఒకప్పుడు శ్రీరాముడు వానర సేనతో కలిసి లంకపై దండయాత్రకి బయలుదేరినప్పుడు సముద్రం మీదుగా వంతెన కట్టాలి అనే ఆలోచనతో రాళ్ళు వేసే పని మొదలయ్యింది. అప్పటికి వనరులు పెద్ద పెద్ద రాళ్ళు లాగుతూ సేతు నిర్మాణం చేస్తున్నారు. ఆ సమయంలో ఒక చిన్న ఉడత తన వంతు సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. చిన్న చిన్న మట్టి గడ్డల్ని తీసుకుని జలాల్లో వేస్తూ తనకు వీలైనంత సహాయం చేస్తుంది. కొంతమంది వానరులు ఉడతను చూసి నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు శ్రీరాముడు ఉడతను పిలిచి తన చేతిలో తీసుకొని ఎంతో ప్రేమగా దాని వీపు పైన వేళ్లతో నిమిరాడు. ఆ నిమిషానికే దాని వెన్ను మీద శ్రీరాముడి వేలి ముద్రలు 3 గీతల్లా ఏర్పడ్డాయి. అందుకే ఇప్పటికీ కూడా ఉడత వీపు పైన 3 గీతలు ఉంటాయి. దీనిని రామబాణం గుర్తుగా చెబుతారు. అంటే దీని అర్థం సహాయం చిన్నదైనా గౌరవించాలి. ఈ విధంగా ఉడత వీపు పైన ఉన్న గీతలు ఈ గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మరి ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.